ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు రావాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలకు మద్దతిచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో విద్యార్థులు నిరసన చేస్తే లాఠీచార్జ్ చేయించిందంటూ మండిపడ్డారు. జార్ఖండ్ నిరసనలు రాహుల్ గాంధీకి కనిపించట్లేదా అని రామచంద్రరావు ప్రశ్నించారు. Rahul Gandhi is disrupting, is running away from parliament. Disruptive political leader Rahul Gandhi. Why he is running away from parliament? Amit Shah garu వచ్చి ఆన్సర్ ఇస్తాంటాడు కదా, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే వస్తాన్నారు పార్లమెంట్ రాలే అంటే రాహుల్ గాంధీ కెనాట్ స్పీక్ ఈ అదంతా సబ్జెక్ట్ పైన సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటే కదా మాట్లాడేది బాబు, అది లేక ఈజ్ నాట్ ఏబుల్ ఈజ్ నాట్ అటెండింగ్. వాట్ సార్ట్ ఆఫ్ యూఆర్ ఫెయిల్డ్ లీడర్, యూ హావ్ ఫెయిల్డ్ ది పీపుల్. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్స్ ప్రాబ్లమ్స్, అది కూడా మీరు ఫెయిల్ అయ్యారు. కాబట్టి జార్ఖండ్ విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి ఇండి అలయన్స్ ప్రభుత్వం పోలీసు ఒక జులుముని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఇండి అలయన్స్ని, కాంగ్రెస్ పార్టీని, మీరు ఎందుకు జార్ఖండ్ బాగా ఉన్నటువంటి ఒక విద్యార్థులకు మద్దతు పలకట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇండి అలయన్స్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా కేవలం విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో తోసేసి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ విద్యార్థులకు న్యాయం చేయట్లేదు. రాహుల్ గాంధీ గారు మీరు రాండే, అశోక్ నగర్లో మీ ఛాత్రంకి గూంజ్ వినిపించండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటిస్తున్నారు, జాబ్స్ ఇప్పిస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఎక్కడ పోయినా మీ జాబ్ క్యాలెండర్, ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు, ఎక్కడ పోయినా మీ ఫీ రీఎంబర్స్మెంట్. రేవంత్ రెడ్డి అక్కడ దాని నుంచి మాట్లాడి ఇక్కడ లాఠీ చార్జ్ చేయిస్తాడు, మళ్ళీ అక్కడ లాఠీ చార్జ్ వ్యతిరేకిస్తాడు, ఇక్కడ లాఠీ చార్జ్ చేయిస్తాడు. ఇదేం కాంగ్రెస్ తీరు?